అంటే ఈ రోజే కాదు, సాయి అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ మీరు ఉన్న వాళ్ళే కాదు, మీరందరూ మీతో పాటు అనేక మంది చాలా వాళ్ళ సమయాన్ని వెచ్చించి సాయి ఇంకా సాయితో పాటు అరెస్ట్ అయిన ఇతరుల గురించి విడుదల అవ్వాలని ఎంతో ఉద్యమం కొనసాగించారు. ఇక ముందు కూడా కొనసాగించాల్సిన అవసరం ఎంతో ఉంది. సాయి ఒక్కరే కాదు, అట్లా జైల్లో అన్యాయంగా అక్రమంగా ఆదివాసీలు, మైనారిటీస్, దళితులు 80% జైల్లో మగ్గిపోతున్నారు. వాళ్ళకి ఇంకా సాయికి కనీసం తెలుసు అంటే ఏంటి జరుగుతుంది, కోర్టులో ఏం చెప్తున్నాయి, న్యాయం ఏంటి, అన్యాయం ఏంటి అన్న విషయం తెలుసు. అసలు కోర్టులు ఏంటి, పోలీస్ స్టేషన్ ఏంటి, ఎందుకు జైలు ఏంటి అన్నది కూడా తెలియని అనేక మంది అన్యాయంగా జైల్లో మగ్గిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా మనం విడుదల చేయడానికి ఒక విశాల ప్రజా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఎంతో ఉంది ఈ సమాజానికి. ఇప్పుడు ఇక్కడతోటి పోరాటం ఆగిపోలేదు. ఇంకా మిగతా ఎంతమంది అన్యాయంగా 80% మగ్గిపోతున్నారో వాళ్ళందరినీ విడుదల చేయడానికి ఇదే ధైర్యంతో, అంటే ఇప్పటివరకు మీరు ఎంత సమర్థన చూపించి సాయి ఇంకా ఇతరుల విడుదల కోసం ఒక్కటిగా పోరాటం చేశారో అలాగే మిగతా వాళ్ళ కోసం పోరాటం చేయాలని కోరుకుంటున్నాను నేను. అలానే చాలామంది చెప్పారు, వసంత మా అమ్మాయి చాలా ధైర్యంగా నిలబడ్డామని. ఆ ధైర్యం వెనుక మీ అండే ఉన్నది, మీ సహకారాలు, మీ నిరంతర ప్రేమ, ఆప్యాయత. అక్క ఎలా ఉన్నావు, అక్క అన్న ఎలా ఉన్నాడు అని నిరంతరం ప్రశ్నించే వాళ్ళు, ఎవరైనా ఆర్థికంగా ఎంత అవస్థపడుతున్నారు ఏంటని తెలియకుండా కలవడానికి వచ్చి చేతిలో పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, వీళ్ళందరి వల్లనే మేము ఎంత ఆర్థికంగా అవస్థలు పడినా అవన్నీ తట్టుకుని కూడా నిలబడి ఇప్పటి వరకు ఈ పోరాటం చేసాం. అసలు నిజానికి మా అమ్మాయి చాలా సఫర్ అయింది. ఎందుకంటే తండ్రి చేయి పట్టుకుని దిశానిర్దేశించే సమయంలో 10th క్లాస్ అయ్యింది ఆమె. అప్పుడే రేడ్ జరిగి ఈయన అరెస్ట్ అవ్వడము, అందులో తండ్రితో ఎక్కువ చాలా అటాచ్మెంటు. ఇన్ని 10 సంవత్సరాలు ఆ దూరాన్ని, ఆ నిర్బంధాన్ని చాలా మానసికంగా నలిగిపోతూ కూడా తను నిరూపించింది. తను బిఏలో కూడా కాలేజ్ ఫస్ట్ వచ్చింది, ఎంఏలో ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఎంఫిల్ ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇప్పుడు పిహెచ్డిలో సీట్ సంపాదించి వాళ్ళ తండ్రిలోనే ఎంఏ లిటరేచర్లోనే పిహెచ్డిలో సీట్ సంపాదించింది. అంటే మనకి ఎన్ని కష్టాలు పెట్టి మనల్ని దుఃఖంలో ఉంచి మానసికంగా చేస్తే సాయికి సపోర్ట్ ఇవ్వకుండా అయిపోతే సాయి అక్కడనే చంపేయాలనే వాళ్ళ ప్లాను. నిజానికి ఇవి కేసు లేదు, ఏమీ లేదు, అన్నీ తెలుసు, కోర్టులు చెప్తున్నాయి కూడాను. కానీ అతి కష్టమైన నిర్బంధంలో ఉంచి అక్కడ చంపాలని వాళ్ళు చూశారు. అలానే మాకు ఎన్నో, మమ్మల్ని కూడా అంతే కష్టపడ్డారు. ములాఖాత్కి వెళ్ళినప్పుడు కూడా ఎంతో కష్టపడ్డాం. ప్రతిసారి ఫైటింగే. అసలు మొట్టమొదట నేను ములాఖాత్కి వెళ్తే నా ఇంటి పేరు సాయి ఇంటి పేరుతో కలిసి లేదని, నువ్వు వాళ్ళ భార్య కావు, ములాఖాత్ ఇవ్వనన్నారు. అట్లా అక్కడి నుంచి ప్రతి విషయంలోని మందులు ఇచ్చే దగ్గర, పుస్తకాలు ఇచ్చేదాకా, నువ్వు ఇచ్చే వరకు నేను వెళ్ళను, నేను ఇప్పుడే కోర్టుకు వెళ్తానని కొట్లాడితేనే నువ్వు తెలుగులో మాట్లాడడానికి వీల్లేదన్నారు ములాఖాత్లో. నాకు తెలుగు తప్పించి ఇంకో భాష రాదు, నేను తెలుగే మాట్లాడతాను, ఏమైనా చేసుకో ములాఖాత్, ఇప్పుడు నువ్వు తెలుగులో మాట్లాడిన దాకా ఇచ్చేదాకా నేను వెళ్ళను, లేకపోతే ఇప్పుడు కోర్టుకు వెళ్తానని బెదిరించినాక అప్పుడు మళ్ళీ ఆయన సాయి మాత్రమే ఇంగ్లీష్ మాట్లాడాలి, నేను ఏమో తెలుగు మాట్లాడచ్చు, అలా ఒప్పుకున్నారు. అంటే ఒకటి కాదు, అనేక విషయాలు. అయితే ఇంత దారుణంగా ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలని ఎంత ప్రయత్నించినా అక్కడ ఒకటి ఉండేది నాకు, ఏంటంటే అక్కడ చాలామంది ఇంకా వచ్చేవారు ములాఖాత్కి. వాళ్ళని చూస్తే వాళ్ళ పరిస్థితులు ఇంకా దుర్భరం. ఒక ఆయన్ని ట్రైన్ టికెట్ కొనలేకపోయాడని అరెస్ట్ చేశారు.
ఆయన బ్యాగ్లో ఆధారు, బ్యాంక్ పుస్తకం అన్నీ ఉండిపోయాయి. భార్యకేమో ములాఖాత్ ఇవ్వట్లేదు, ఎందుకంటే ఆధార్ లేదని. ఆమె ఆధార్ కూడా అతని బ్యాగ్లో ఉంది. ఎట్లా? ఆమె ఎంతో దూరం నుంచి వచ్చింది, బట్టలు చిరిగిపోయి, చిన్న పిల్లలు ముగ్గురిని వేసుకుని ఎంత కాళ్ళ వెళ్ళ పడుతుంది వాళ్ళని. ఎంత దయనీయ స్థితి అసలు! అదేం అన్యాయం! ఇప్పుడు టికెట్ 7 రూపాయల టికెట్ కొనుక్కోలేక వాడు ఎక్కితే వాడిని నువ్వు పట్టుకొచ్చి జైల్లో పెడితే ఇప్పుడు ఎంత ఖర్చు, అవి ఎలా చెల్లించగలడు? అతనికి లాయర్స్ ఏమైనా అడ్వకసీ దొరుకుతుందా? అట్లా అనేక మంది అడ్వకసీ దొరకని వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఇక ముందు తరాల్లో కూడా లాయర్ చదువుతున్న వాళ్ళైనా కానీ అడ్వకేట్స్ ఒక నిర్ణయానికి వచ్చి, అంటే ఇది సమాజ సేవలో భాగంగా భావిస్తూ అట్లా అడ్వకేట్స్గా వాళ్ళకి అన్యాయంగా అక్రమంగా ఉండిపోయిన వాళ్ళకి వాళ్ళు తమ అడ్వకసీని అందించి విడుదల చేయాలని కోరుకుంటున్నాను. ఆ సందర్భంగానే మా లాయర్ సురేంద్ర గాడ్లింగ్ అలానే చేసి అనేక మంది అని విడుదల చేశాడు. ఆ కారణంగానే ఆయన్ని భీమా కోరేగావ్ కేసులో పెట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారు. అలానే రిలీజ్ సాయిబాబా విడుదల కోసం పనిచేసిన కమిటీలో ప్రొఫెసర్ హనీబాబు కూడా అన్యాయంగా అక్రమంగా ఆయన్ని నిర్బంధించారు. ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ కోసం, యూనివర్సిటీలో అమలు కోసం నిరంతరం పోరాటం చేశాడు. ఆయన్ని అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ అంటే మన పోరాటం ఇంకా ముగిసిపోలేదు. వీళ్ళందరి విడుదల కోసం మనం నిరంతరం పోరాడాలి. అది ప్రజలే మనకి అండ. ప్రజల నుంచే మనం నేర్చుకుంటున్నాము. ప్రజల నుంచే మనం నేర్చుకుని ప్రజల్లో మార్పు కోసం కూడా మనం ప్రయత్నించాలి. అంటే అందరూ ఒకేలాగా ఉండరు కదా, వాళ్ళల్లో మార్పు, సమాజం ముందు అభివృద్ధి వైపు జరగడానికి ప్రజలు ఎంత బాధ్యత వహిస్తారో అవసరమైనప్పుడు ఆ ప్రజలకి బాధల్ని, వ్యతల్ని తీర్చడానికి కూడా మనం అంతా ముందుకున్నామని ముందడుగు వేయాలని నేను కోరుకుంటున్నాను.